హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కూల్ వే టు లెర్న్. నేర్చుకోండి మలయాళం సులువుగా. నేర్చుకోండి మలయాళం సులువుగా. మలయాళంలో ప్రశ్నలు జవాబులు. మలయాళంలో ప్రశ్నలు జవాబులు పార్ట్ 2 వెళ్దామా? రండి. ఇది నిజమా? ఇది నిజమా? ఈ వాక్యాన్ని మలయాళంలో చెప్పాలనుకోండి. చూడండి, ఇద్ సత్యమానో, ఇద్ సత్యమానో. ఇది అంటే మలయాళంలో ఇద్. ఇద్ నిజమా? నిజమా అంటే మలయాళంలో సత్యమానో, సత్యమానో. ఇక్కడ మీరు ఒక విషయంపై దృష్టి పెట్టాలా. మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పా. ఏమని? తెలుగు వాక్యంలో ప్రశ్నించేటప్పుడు చివరి శబ్దం ఆ శబ్దం వస్తుంది అని చెప్పాను, అవునా? అయితే మలయాళంలో ఎలా గుర్తుపట్టాలి? ఓ శబ్దం వస్తుంది ప్రశ్నిస్తే అని చెప్పా. గుర్తుందా? అది గమనిస్తూ పలకాల. సరే, ఇక్కడ దీనికి నేను జవాబులుగా 2 రకాలుగా ఇచ్చాను. ఒకటి షార్ట్ కట్ వేలో, 2 లాంగ్ వేలో చెప్పడానికి. ఉదాహరణకి ఇక్కడే దీనికి సమాధానంగా చెప్పాలనుకోండి, సింపుల్గా అవును అని చెప్పాం. దీన్ని మలయాళంలో అదే, అదే. అలా కాకుండా లాంగ్ ఆన్సర్ చేయాలనుకోండి, అవును అది నిజం, అవును అది నిజం. ఇప్పుడు దీన్ని మలయాళంలో ఎలా చెప్పాలి అంటే, అదే అద్ సత్యమాన్, అదే అద్ సత్యమాన్. అవును అంటే మలయాళంలో అదే, అది అంటే మలయాళంలో అద్, అద్. నిజం అంటే మలయాళంలో సత్యమాన్, సత్యమాన్. ఓకే, నెక్స్ట్. ఇది సులభమా? ఇది సులభమా? ఇప్పుడు ఈ వాక్యాన్ని మలయాళంలో చెప్పాలనుకోండి, చూడండి, ఇద్ సులభమానో, ఇద్ సులభమానో. ఇది అంటే మలయాళంలో ఇద్, ఇద్. సులభమా? సులభమా అంటే మలయాళంలో సులభమానో, సులభమానో. ఇప్పుడు షార్ట్ కట్గా ఆన్సర్ చేయాలంటే ఏం చెప్పాను? అవును అని చెప్పమన్నాను, అవునా? అవును అంటే మలయాళంలో అదే, అదే. ఇప్పుడు లాంగ్ ఆన్సర్, అవును అది సులభం, అవును అది సులభం. అవును అంటే మలయాళంలో అదే. మరి అది అంటే మలయాళంలో అద్, అద్. సులభం అంటే మలయాళంలో సులభమాన్, సులభమాన్. ఇప్పుడు కలిపి చెప్పండి, అవును అది సులభం అంటే మలయాళంలో అదే అద్ సులభమాన్, అద్ సులభమాన్. ఓకే, నెక్స్ట్. ఇది ముఖ్యమా? ఇది ముఖ్యమా? ఇప్పుడు ఇదే వాక్యాన్ని మలయాళంలో చూడండి, ఇద్ ప్రధానమానో, ఇద్ ప్రధానమానో. ఇది అంటే మలయాళంలో ఇద్, ఇద్. ముఖ్యమా అంటే మలయాళంలో ప్రధానమానో, ప్రధానమానో. దీనికి షార్ట్ కట్గా ఆన్సర్ చేయాలంటే ఏం చెప్పాను? అవును అని చెప్పమన్నాను. అవును అంటే అదే, అదే మలయాళంలో. ఓకే, ఇప్పుడు లాంగ్ ఆన్సర్ చూడండి, అవును ఇది ముఖ్యం, అవును ఇది ముఖ్యం. ఇప్పుడు ఇదే వాక్యాన్ని మలయాళంలో చూడండి, అదే ఇద్ ప్రధానమాన్, అదే ఇద్ ప్రధానమాన్. అవును అంటే మలయాళంలో అదే, అదే. ఇది అంటే మలయాళంలో ఇద్, ఇద్. ముఖ్యం అంటే మలయాళంలో ప్రధానమాన్,
ప్రధానమాన్. ఓకే, ఇక్కడ జవాబులో ఇది అని పెట్టాను. ఇది ప్లేస్ లో మీరు అది అని కూడా ఉపయోగించవచ్చు. అప్పుడు అది అని చెప్పాలనుకున్న మలయాళంలో ఏం చెప్పాం? అద్. అద్. అవునా? ఓకే, నెక్స్ట్. ఇది కష్టమా? ఇది కష్టమా? ఇదే వాక్యాన్ని మలయాళంలో చూస్తే ఇద్ కఠినమానో, ఇద్ కఠినమానో. ఇది అంటే మలయాళంలో ఇద్. ఇద్. కష్టమా? కష్టమా అంటే మలయాళంలో కఠినమానో, కఠినమానో. దీనికి సమాధానంగా షార్ట్ కట్ గా అవును అని చెప్పామనుకోండి, మలయాళంలో అదే. అదే. అలా కాక లాంగ్ ఆన్సర్. అవును ఇది కష్టం. అవును ఇది కష్టం. ఇదే వాక్యాన్ని మలయాళంలో చూద్దాం. అదే ఇది కఠినమాన్. ఇది కఠినమాన్. అవును అంటే మలయాళంలో అదే. ఇది అంటే మలయాళంలో ఇద్. ఇద్. కష్టం అంటే మలయాళంలో కఠినమాన్. కఠినమాన్. ఓకే, నెక్స్ట్. ఇది చాలా దూరమా? ఇది చాలా దూరమా? ఇది అంటే మలయాళంలో ఇద్. ఇద్. చాలా అంటే మలయాళంలో వలరే. వలరే. దూరమా? దూరమా అంటే మలయాళంలో దూరయానో. దూరయానో. ఇది చాలా దూరమా అంటే మలయాళంలో ఇద్ వలరే దూరయానో. ఇద్ వలరే దూరయానో. ఇక్కడ ఇది ప్లేస్లో అది అని కూడా చెప్పొచ్చు. అప్పుడు ఎలా చెప్తాం? మలయాళం అది అంటే ఏం చెప్పాను? అద్. అది చాలా దూరమా అన్నాం అనుకోండి, అద్ వలరే దూరయానో. అద్ వలరే దూరయానో అని చెప్పొచ్చు. ఓకే, ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏం చెప్తాం? షార్ట్ కట్ గా అవును అని చెప్పాలి. మలయాళంలో అదే. అదే. లాంగ్ ఆన్సర్ అనుకోండి, అవును అది చాలా దూరం. అవును అది చాలా దూరం. మలయాళంలో అదే అద్ వలరే దూరయాన్. అద్ వలరే దూరయాన్. అది అంటే మలయాళంలో అద్. అద్. చాలా అంటే మలయాళంలో వలరే. వలరే. దూరం అంటే మలయాళంలో దూరయాన్. దూరయాన్. ఓకే, నెక్స్ట్. ఇది ఎక్కువ ధర. ఇది ఎక్కువ ధర. ఇప్పుడు ఇదే వాక్యాన్ని మలయాళంలో చెప్పాలనుకోండి, ఇద్ అధికం విలయుండో. ఇద్ అధికం విలయుండో. ఇది అంటే మలయాళంలో ఇద్. ఇద్. ఎక్కువ అంటే మలయాళంలో అధికం. అధికం. ధర అంటే విలయుండో. విలయుండో. దీనికి ఆన్సర్ షార్ట్ కట్ గా చెప్పాలనుకోండి, సింపుల్ గా అవును అని చెప్పండి. అప్పుడు మలయాళం ఏం చెప్పాలి? అదే. అదే. అలా కాదు, ఇప్పుడు లాంగ్ ఆన్సర్ చెప్పాలనుకోండి, అవును ఇది ఎక్కువ ధర. ఇది ఎక్కువ ధర. దీనికి మలయాళంలో చెప్పాలి మరి. చూడండి, అదే ఇద్ అధికం విలయుండు. అధికం విలయుండు. ఇది అంటే మలయాళంలో ఇద్. ఇద్. ఎక్కువ అంటే మలయాళంలో అధికం. అధికం. ధర అంటే మలయాళంలో విలయుండు. విలయుండు. ఓకే, నెక్స్ట్. ఇది సరి అయిన స్పెల్లింగా? ఇది సరైన స్పెల్లింగా?
ఇదే వాక్యాన్ని మరి మలయాళంలో చెప్పాలి. ఇది అంటే మలయాళంలో ఇద్. ఇద్. సరైన అంటే మలయాళంలో సరియాయ. సరియాయ. స్పెల్లింగా అంటే మలయాళంలో స్పెల్లింగానో. స్పెల్లింగానో. ఇప్పుడు కలిపి చెప్పండి. ఇది సరియాయ స్పెల్లింగానో. ఇది సరియాయ స్పెల్లింగానో. దీనికి సమాధానంగా షార్ట్కట్గా చెప్పాలనుకోండి, సింపుల్గా అవును అంటే మలయాళంలో అదే. అలా కాదు, ఇప్పుడు లాంగ్ ఆన్సర్ చెప్పాలా. అప్పుడు అవును ఇది సరి అయిన స్పెల్లింగ్. అవును ఇది సరి అయిన స్పెల్లింగ్. అప్పుడు ఎలా చెప్తాం మలయాళంలో? అదే ఇది సరియాయ స్పెల్లింగ్ ఆన్. ఇది సరియాయ స్పెల్లింగ్ ఆన్. అవును అంటే మలయాళంలో అదే. ఇది అంటే మలయాళంలో ఇద్. ఇద్. సరి అయిన అంటే మలయాళంలో సరియాయ. సరియాయ. స్పెల్లింగ్ అంటే స్పెల్లింగ్ ఆన్. స్పెల్లింగ్ ఆన్. ఓకే, నెక్స్ట్. సినిమా చూడడానికి ఉత్సాహంగా ఉందా? సినిమా చూడడానికి ఉత్సాహంగా ఉందా? ఇప్పుడు ఇదే వాక్యాన్ని మలయాళంలో చెప్పాలి. చూడండి. పడం కానువాన్ ఉత్సాహముండో. పడం కానువాన్ ఉత్సాహముండో. సినిమా అంటే మలయాళంలో పడం. పడం. చూడడానికి అంటే మలయాళంలో కానువాన్. కానువాన్. ఉత్సాహంగా ఉందా? ఉత్సాహంగా ఉందా అంటే మలయాళంలో ఉత్సాహముండో. ఉత్సాహముండో. దీనికి సమాధానంగా షార్ట్కట్ కలిసి చెప్తాం, సింపుల్గా అవును అని చెప్పాలి. అప్పుడు మలయాళంలో అదే. అదే. అలా కాదు, లాంగ్ ఆన్సర్. అవును సినిమా చూడడానికి ఉత్సాహంగా ఉంది. అవును సినిమా చూడడానికి ఉత్సాహంగా ఉంది. మరి ఇదే వాక్యాన్ని మలయాళంలో చెప్తాం. చూడండి. అదే పడం కానువాన్ ఉత్సాహముండు. పడం కానువాన్ ఉత్సాహముండు. అవును అంటే మలయాళంలో అదే. అదే. సినిమా అంటే మలయాళంలో పడం. పడం. చూడడానికి అంటే మలయాళంలో కానువాన్. కానువాన్. ఉత్సాహంగా ఉంది అంటే మలయాళంలో ఉత్సాహముండు. ఉత్సాహముండు. ఓకే, నెక్స్ట్. నా వల్ల ఈ పని అవుతుందా? నా వల్ల ఈ పని అవుతుందా? ఇదే వాక్యాన్ని మనం మలయాళంలో చెప్పాలి. ఎనిక్ ఈ జోలి సాధిక్కుమో. ఎనిక్ ఈ జోలి సాధిక్కుమో. నా వల్ల అంటే మలయాళంలో ఎనిక్. ఎనిక్. ఈ పని అంటే మలయాళంలో ఈ జోలి. ఈ జోలి. అవుతుందా? అవుతుందా అంటే మలయాళంలో సాధిక్కుమో. సాధిక్కుమో. ఇప్పుడు దీనికి షార్ట్కట్గా ఆన్సర్ చెప్పాలనుకోండి, సింపుల్గా అవును అని చెప్తాం. మలయాళంలో అదే. అదే. అలా కాదు, ఇప్పుడు లాంగ్ ఆన్సర్. అవును నీ వల్ల ఈ పని అవుతుంది. అవును నీ వల్ల ఈ పని అవుతుంది. ఇదే వాక్యాన్ని మలయాళంలో చెప్పాలనుకోండి, అప్పుడు అలా చూడండి. అదే నినకు ఈ జోలి సాధిక్కుం. నినకు ఈ జోలి సాధిక్కుం. అవును అంటే మలయాళంలో అదే. అదే. నీ వల్ల అంటే మలయాళంలో నినకు. నినకు. ఈ పని మలయాళంలో ఈ జోలి. ఈ జోలి. అవుతుంది అంటే మలయాళంలో సాధిక్కుం. సాధిక్కుం. ఓకే, నెక్స్ట్.
నువ్వు నాతో వస్తున్నావా? నువ్వు నాతో వస్తున్నావా? ఇదే వాక్యాన్ని మలయాళంలో చెప్పాలనుకోండి. చూడండి. నీ ఎంటె కూడే వరుణో. నీ ఎంటె కూడే వరుణో. నువ్వు అంటే మలయాళంలో నీ. నీ. నాతో అంటే మలయాళంలో ఎంటె కూడే. ఎంటె కూడే. వస్తున్నావా? వస్తున్నావా అంటే మలయాళంలో వరుణో. వరుణో. దీనికి సమాధానంగా షార్ట్ కట్ గా చెప్పాలనుకోండి, సింపుల్ గా అవును అని చెప్పాలి. మరి మలయాళంలో ఏం చెప్తాం? అదే. అదే. అలా కాకుండా లాంగ్ ఆన్సర్ చెప్పాలి. అప్పుడు అవును నేను నీతో వస్తున్నాను. అవును నేను నీతో వస్తున్నాను. దీన్ని ఎలా చెప్తాం మలయాళంలో? చూడండి. అదే ഞാൻ നിന്റെ കൂടെ വരുന്നു. ഞാൻ നിന്റെ കൂടെ വരുന്നു. అవును అంటే మలయాళంలో అదే. అదే. నేను అంటే మలయాళంలో జ్ఞాన్. జ్ఞాన్. నీతో అంటే మలయాళంలో నింటె కూడే. నింటె కూడే. వస్తున్నాను అంటే మలయాళంలో వరుణు. వరుణు. ఓకే. నెక్స్ట్. ఆమెకు సంగీతం ఇష్టమా? ఆమెకు సంగీతం ఇష్టమా? ఇదే వాక్యాన్ని మరి మలయాళంలో చెప్పాలి. చూడండి. అవൾക്ക് సంగీతం ఇష్టమానో. అవൾക്ക് సంగీతం ఇష్టమానో. ఆమెకు అంటే మలయాళంలో అవల్క్. అవల్క్. సంగీతం అంటే సంగీతమే. ఇష్టమా? ఇష్టమా అంటే మలయాళంలో ఇష్టమానో. ఇష్టమానో. ఇప్పుడు దీనికి సమాధానంగా షార్ట్ కట్ గా ఎలా చెప్తాం? అవును అని చెప్పామనుకోండి, మలయాళంలో అదే. అదే. అలా కాకుండా లాంగ్ ఆన్సర్ చెప్పాలా. అప్పుడు అవును ఆమెకు సంగీతం ఇష్టం. అవును ఆమెకు సంగీతం ఇష్టం. దీన్ని ఇప్పుడు మలయాళంలో చూడండి. అదే అవల్కు సంగీతం ఇష్టమాన్. అవల్కు సంగీతం ఇష్టమాన్. అవును అంటే మలయాళంలో అదే. అదే. ఆమెకు అంటే మలయాళంలో అవల్కు. అవల్కు. సంగీతం అంటే సంగీతం. ఇష్టం అంటే మలయాళంలో ఇష్టమాన్. ఇష్టమాన్. ఓకే. నెక్స్ట్. అతడు నా మీద కోపంగా ఉన్నాడా? అతడు నా మీద కోపంగా ఉన్నాడా? అతడు అంటే మలయాళంలో అవన్. అవన్. నా మీద అంటే మలయాళంలో ఎన్నోడ్. ఎన్నోడ్. కోపంగా ఉన్నాడా? కోపంగా ఉన్నాడా అంటే మలయాళంలో కోపమానో. కోపమానో. ఇప్పుడు కలిపి చెప్పండి. అతడు నా మీద కోపంగా ఉన్నాడా అంటే మలయాళంలో అవన్ ఎన్నోడ్ కోపమానో. అవన్ ఎన్నోడ్ కోపమానో. దీనికి సమాధానంగా అవును అని చెప్పాలనుకోండి, మలయాళంలో అదే. అదే. అలా కాకుండా లాంగ్ ఆన్సర్ చెప్తాం. చూడండి. అవును అతడు నీ మీద కోపంగా ఉన్నాడు. అవును అతడు నీ మీద కోపంగా ఉన్నాడు. అవును అంటే మలయాళంలో అదే. అదే. అతడు అంటే మలయాళంలో అవన్. అవన్. నీ మీద అంటే మలయాళంలో నిన్నోడ్. నిన్నోడ్. కోపంగా ఉన్నాడు అంటే మలయాళంలో కోపమాన్. కోపమాన్. కలిపి చెప్పండి. అవును అతడు నీ మీద కోపంగా ఉన్నాడు అంటే మలయాళంలో అదే అవన్ నిన్నోడ్
కోపమాన్. അവൻ നിന്നോട് కోపమాన్. ఓకే, నెక్స్ట్. ఆమె వల్ల ఈ పని చేయడం సాధ్యమేనా? ఆమె వల్ల ఈ పని చేయడం సాధ్యమేనా? ఆమె వల్ల అంటే ఇక్కడ మలయాళంలో అవల్కు, అవల్కు. ఈ పని మలయాళంలో ఈ జోలి, ఈ జోలి. చేయడం అంటే మలయాళంలో చెయ్యువాన్, చెయ్యువాన్. సాధ్యమేనా, సాధ్యమేనా అంటే మలయాళంలో సాధిక్కుమో, సాధిక్కుమో. ఇప్పుడు కలిపి చెప్పండి మలయాళంలో. ఆమె వల్ల ఈ పని చేయడం సాధ్యమేనా అంటే మలయాళంలో అవల్కు ఈ జోలి చెయ్యువాన్ సాధిక్కుమో, అవల్కు ఈ జోలి చెయ్యువాన్ సాధిక్కుమో. ఇప్పుడు దీనికి షార్ట్ కట్ గా ఆన్సర్ చేయాలనుకోండి, సింపుల్ గా అవును అని చెప్పాలి. అవును అంటే మలయాళంలో అదే, అదే. అలా కాదు, లాంగ్ ఆన్సర్. అవును, ఆమె వల్ల ఈ పని చేయడం సాధ్యం. ఆమె వల్ల ఈ పని చేయడం సాధ్యం. ఇప్పుడు దీన్ని మలయాళంలో చెప్పాలనుకోండి, చూడండి. అవును అంటే మలయాళంలో అదే, అదే. ఆమె వల్ల అంటే మలయాళంలో అవల్కు, అవల్కు. ఈ పని అంటే మలయాళంలో ఈ జోలి, ఈ జోలి. చేయడం మలయాళంలో చెయ్యువాన్, చెయ్యువాన్. సాధ్యం అంటే మలయాళంలో సాధిక్కుం, సాధిక్కుం. కలిపి చెప్పండి ఇప్పుడు. అవును, ఆమె వల్ల ఈ పని చేయడం సాధ్యం అంటే మలయాళంలో అదే. అవల్కు ఈ జోలి చెయ్యువాన్ సాధిక్కుం. అవల్కు ఈ జోలి చెయ్యువాన్ సాధిక్కుం. ఓకే, ఈ వీడియో ఇంతటితో అయిపోయింది. మరలా నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ప్రశ్నలు, వాటికి తగిన జవాబులు మీ ముందుకు వస్తాను. ఓకే, థ్యాంక్ యూ.